అందరికీ ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. 40వ కథతో మీ ముందుకు వచ్చిన్నాను. 40వ కథ వచ్చి ఎవడు ఎక్కువ బలవంతుడు. వినండి, ఆ శబ్దం ఏమిటి? ఏం జరుగుతున్నది? ఎవరో సహాయం కోసం పిలుస్తున్నారు. అవును, ఈ జనసమూహం చివర నున్న ప్రజలు సహాయం కోసం అరుస్తున్నారు. అక్కడ దొంగలున్నారు, బలమైన సైనికులు అన్నీ దోచుకోవాలనుకుంటున్నారు. చివరికి వాళ్ళు ప్రజలను చంపాలని కూడా అనుకున్నారు. వారు అమలేకులు. వాళ్ళెంతో నీచులో చూడండి. వాళ్ళు ప్రయాణం చేస్తున్న వారిలో చివరినన్న స్త్రీలను, పిల్లల్ని, పశువుల్ని పట్టుకున్నారు. వాళ్ళకి భయం లేదు. బలహీనులు వీరి చేతిలో నుండి తప్పించుకోలేరు. ఇశ్రాయేలు ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళలో పురుషులు యుద్ధం చేయటంలో తరుప్తి పొందలేదు, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి బానిసలుగా ఉన్నారు. అయితే మోషే మాత్రం మన శత్రువులతో యుద్ధం చేద్దాం, రేపు యుద్ధం మొదలు పెడదాం అన్నాడు. మరునాడు అదే జరిగింది. ఇశ్రాయేలు ప్రజల్లోనున్న మగవాళ్లంతా అమలేకులతో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు. వారి ముందు ఎవరున్నారు? వారి నాయకుడెవడు? అది మోషే అయ్యుండాలి. కాదు కాదు, సైనికుల్లో మోషే లేడు. అయితే అతడు యుద్ధం చేస్తాడు, కానీ కత్తితో లేదా బల్లంతో కాదు. మరెలా చేస్తాడు? అదిగో ఆ కొండవైపు చూడండి. దాని శిఖరం మీద మోషే తన చేతి కర్రతో నిలబడి ఉన్నాడు. అతడు ఆ కర్రను పైకెత్తి పట్టుకున్నాడు. ఆ పైన ఇకపైన పరలోకంలో ఎవరున్నారు? అక్కడ దేవుడున్నాడు. మోషే తన కర్రను పైకెత్తాడు. దానికి ఓ దేవా, మాకు సహాయం చెయ్యి అని అర్థం. మోషే తన చేతి కర్రను పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధం చేస్తున్న ఆ మనుషులను చూడండి. అవును, ఇశ్రాయేలు జయిస్తున్నారు. దేవుడు వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. అయితే మోషే చేతులు నొప్పి పడుతున్నాయి. అతడి కర్ర ఎత్తి పైకెత్తి పట్టుకోలేకపోతున్నాడు. కర్రతో పాటు చేయి క్రిందికి వాలిపోతున్నది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు శత్రువులైన అమలేకులు గెలుస్తున్నారు. అయ్యో, మోషే కర్రను ఎత్తిపట్టు, దేవునికి ప్రార్థించు. దేవుని దయ వల్ల కొండ మీద మోషే ఒక్కడే లేడు, మరో ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళు అహరోను, హూరు అనేవాళ్ళు. మోషే కూర్చోవటానికి వాళ్ళకొక పెద్ద రాయి వేశారు. మోషే కర్ర ఎత్తిపెట్టాడు. వాళ్ళిద్దరూ అతని చేతులు ఎత్తిపెట్టారు. అతని చేతి క్రింద వాళ్ళు తమ చేతులు పెట్టారు. ఇప్పుడు మోషే అంతగా అలసిపోవటం లేదు. మోషే, దేవా, దయచేసి ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేయని ప్రార్థించాడు. అహరోను, హూరు కూడా మోషేతో పాటు అదే విధంగా ప్రార్థన చేశారు. అదిగో, మళ్ళీ ఇశ్రాయేలు గెలుస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు మోషే చేతులు ఎత్తి పట్టడం వల్ల గెలుస్తున్నారు. చీకటి పడుతున్నది. చాలామంది అమలేకులను చంపారు. మిగిలిన వాళ్ళు తప్పించుకున్నారు. ఇజ్రాయేలు గెలిచారు. వాళ్లే బలవంతులు. అదెలా సాధ్యం? ఎలా అంటే యుద్ధం యెహోవాయే చేస్తాడు కాబట్టి వారి దేవుడే అందరికన్నా బలవంతుడు. మోషే దేవునికి ప్రార్థన చేశాడు. అతని వద్దనున్న ఇద్దరు మనుషులు సహాయం చేశారు. అవును, దేవుడు కోరేది అదే. మనం ఆయనకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆ కొండ మీద నిలిచిన మనుషుల్లా. మరి నీవు దేవుని కోసం ప్రార్థన చేయాలి, నీ హృదయంలో ఉన్న పాపాన్ని ఓడించేలా. ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువులను జయించినట్టే నీవు పాపాన్ని జయించేలా ప్రార్థించు. చూసారు కదా పిల్లలు, నెక్స్ట్ వీక్ మరొక కథతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.